హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకొచ్చారు. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ వల్ల కూడా ఇప్పుడు హ్యాకింగ్ అనేది జరుగుతున్నది. ఎందుకంటే ఆ ఈమెయిల్ వచ్చేసి వేరే వేరే యాప్స్లో కూడా కనెక్షన్తో ఉంటుంది. అంటే థర్డ్ పార్టీ యాప్స్లో కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఉండడం వల్ల మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశాలు ఉంటుంది. ఆ ఈమెయిల్లో చాలా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యన వచ్చేసి అలా జరగకుండా ఎలా చేసుకోవాలని చెప్తాను. కనెక్షన్ అనేసి మీకు అవసరం లేని కనెక్షన్లో యాప్స్ని మేము డిలీట్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చెప్తాను, పూర్తిగా చూడండి. అలాగే లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందో లాస్ట్లో కామెంట్ చేయండి. ఏమైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో. వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ముందుగా వచ్చేసి మీకు జీమెయిల్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీకు పైన ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది. ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి హోమ్ పర్సనల్ డేటా ఉంది కదా, ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు సెక్యూరిటీ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ సెక్యూరిటీ యాప్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అయితే వస్తుంది. ఇలా పైకి స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. స్క్రోల్ చేసిన వెంటనే మీకు లాస్ట్ ఆప్షన్లో మీకు ఇక్కడ కనిపిస్తుంది యువర్ కనెక్షన్ థర్డ్ పార్టీ యాప్స్ అని సర్వీస్ అని కనిపిస్తుంది కదా, ఇది ఉంది కదా, ఇదే మనకు మీ యొక్క యాప్స్, ఈ యొక్క జీమెయిల్ ఏ కనెక్షన్తో ఉందో అని తెలుసుకోవచ్చు అనమాట. ఏ యాప్స్లో కనెక్షన్ ఉందని తెలుసుకోవచ్చు. ఇక్కడ సీ ఆల్ కనెక్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మనకు ఏ యాప్స్తో కనెక్షన్ ఉందని అన్నీ అయితే ఇక్కడ వస్తాయి. కొద్దిగా వెయిట్ చేయండి, ఇలా అయితే వస్తుంది. నేను వచ్చేసి ఆల్రెడీ ఒక 5 యాప్స్ అయితే మీకు కనెక్షన్ ఉంది, అది చూపిస్తారు కదా. టోటల్ వచ్చేసి మీకు 5 యాప్స్ అయితే కనెక్షన్ అయితే ఉందని చూపిస్తుంది నాకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు అవసరం లేని యాప్స్ అయితే ఉంటాయి కదా, అలాంటివి సెలెక్ట్ చేసుకొని మనము డిలీట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. నాకు వచ్చేసి ఇక్కడ అన్నీ అయితే ఉన్నాయి. నాకు ఇక్కడ ఫేస్బుక్ అవసరం లేదు కాబట్టి నాకు ఫేస్బుక్ అయితే క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి డిలీట్ కనెక్షన్ దట్ యువర్ విత్ ఫేస్బుక్ ఉంది కదా, ఫేస్బుక్ అని, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మనకు కన్ఫర్మ్ వస్తుంది కదా, ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోండి. అయిపోయింది, ఇంకా డిలీట్ అయితే అయిపోయింది. ఫేస్బుక్ నుంచి మీకు ఈమెయిల్కి కనెక్షన్ అయితే మీకు రిమూవ్ అయిపోయింది. ఇక్కడ బ్యాక్ వచ్చేసండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంటుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడియోని షేర్ చేయండి.